ఏప్రిల్ 2, 2011 భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. 28 సంవత్సరాల కల ఆ రోజు నిజమైంది. ముంబై వాంకడే స్టేడియంలో భారత్ శ్రీలంక మధ్య వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక మంచి స్కోర్ చేసింది. మహిళ జయవర్ధనే అద్భుత శతకం కొట్టి జట్టును 274 పరుగులకు చేర్చాడు. భారత్ చేస్ ప్రారంభం మాత్రం ఆశించిన విధంగా లేదు. వీరేంద్ర సెహ్వాగ్ తొందరగా అవుట్, తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా అవుట్. స్టేడియంలో నిశ్శబ్దం, అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. అప్పుడు గౌతమ్ గంభీర్ క్రీజ్లో నిలబడ్డాడు. ఆయనతో కలిసి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాడు. ఈ ఇద్దరు కలిసి మ్యాచ్ను మళ్లీ భారత్ వైపు తిప్పారు. గంభీర్ 97 పరుగులతో అద్భుత పోరాటం చేశాడు. ఇప్పుడు బాధ్యత పూర్తిగా ధోని మీద పడింది. చివరి క్షణం నువాన్ కులశేఖర బౌలింగ్, ధోని భారీ షాట్, ధోని స్టైల్లో 6, బంతి స్టాండ్లోకి వెళ్ళింది. భారత్ వరల్డ్ కప్ గెలిచింది. మైదానంలో ఆటగాళ్ల ఆనందం, యువరాజ్ సింగ్ భాగోద్వేగంతో కన్నీళ్లు, సచిన్ టెండూల్కర్ను ఆటగాళ్లు భుజాలపై మోసిన ఆ క్షణం చరిత్రగా నిలిచింది. 28 సంవత్సరాల తర్వాత భారత్ మళ్లీ వరల్డ్ కప్ గెలిచింది. ఏప్రిల్ 2, 2011 భారత క్రికెట్లో చిరస్థాయిగా నిలిచిన స్వర్ణ క్షణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ ఇంకరూ పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.